నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలో 120 కోట్లతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఇక నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా త్వరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఎక్కడా అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు పోచారం. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేకనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేసిందన్నారు. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనే దానికన్నా రైతుల ఆర్థిక స్తోమత, ప్రజల సంపదను పెంచే ప్రయత్నాలు చేయాలని కేంద్రానికి సూచించారు. సంపద పెరగాలి, వాళ్ళే కోట్లు సంపాదించుకోవాలి కానీ హిందువులు బిచ్చగాడు కావాలన్నా అందరు పెరగాలి. ఎవరి జాగాలో వాడు పెరగాలి, ఎవరి కష్టంతో వాడు పెంచాలి. అటు పెరగడానికి ఏం కావాలో మన సౌకర్యం కలిగించాలి. దీనికి దుర్మాన్ అంటలేరు వాళ్ళు, నీళ్లు మేమే దునుకుబతాం అంటారు, కరెంట్ మేము బతాం అంటారు. ఏం లేదా కరెంట్ ఫ్రీ లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేవు, ప్రాజెక్టు కట్టరు, కరెంట్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు అని మాట్లాడు. ఇచ్చేవాడిని తీసేయాలి, దించాలి, ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తారు. ఎమ్మెల్యే కొనుగోలు చేయకుండా ఇటువంటి ప్రాజెక్టు కొనుగోలు చేయండి, ఇటువంటి కట్టండి, ఇట్టడానికి పోటీ పడండి. అంతే తప్పితే చిల్లర మల్ల రాజకీయాలు చేస్తే మంచి పద్ధతి కాదు. దేశం సంపద పెరగాలి, రైతు సంపద పెరగాలి, ప్రజల సంపద పెరగాలి. అంతే తప్పితే కేవలం దేశం ఉన్నటువంటి 2-3 సంపద పెరగాలి, వాళ్ళే కోట్లు సంపాదించుకోవాలి కానీ హిందువులు బిచ్చగాడు కావాలన్నా అందరు పెరగాలి. ఎవరి జాగాలో వాడు పెరగాలి, ఎవరి కష్టంతో వాడు పెంచాలి. అటు పెరగడానికి ఏం కావాలో మన సౌకర్యం కలిగించాలి. దీనికి దుర్మాన్ అంటలేరు వాళ్ళు, నీళ్లు మేమే దునుకుబతాం అంటారు, కరెంట్ మేము బతాం అంటారు. ఏం లేదా కరెంట్ ఫ్రీ లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేవు, ప్రాజెక్టు కట్టరు, కరెంట్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు.